హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలను ఒక 15 నిమిషాల పాటు చూసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దయచేసి లైక్ చేయండి. ఆంధ్రజ్యోతిలో ఈరోజు బ్యానర్ వార్త ఏంటంటే, నిన్న ఢిల్లీలో గణతంత్ర దివసం జరిగింది కదా, సో దాని గురించి రాశారనమాట. యుద్ధ బేరీ సంగీత కచేరీ. ఢిల్లీలో అంబరాన్ అంటిన గణతంత్ర వేడుకలు. కర్తవ్య పద్ధతిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము తొలిసారిగా బ్యాటిల్ ఆర్ఏ ఫార్మాట్లో సైన్యం కవాతు. 2500 మంది కళాకారులతో వందే మాతరం ప్రదర్శన. ప్రత్యేకాక్షరంగా కీరవాణి, అట్లాగే బాణీలు అంటండి. అట్లాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే, దాదాపుగా 25 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ భారత్ EU స్వేచ్ఛ ఒప్పందం ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారంటండి. అట్లాగే దానివల్ల ఏమవుతుందంటే, దాదాపుగా కార్ల పైన ఒక 40% అనేది ట్యాక్స్ అనేది తగ్గచ్చు. అది అంతకుముందు 110% ఉండేది అనమాట. సో అది 40% తగ్గుతుందని అంచనా. సో అదే ఇక్కడ బ్యానర్ వర్తేశారనమాట. భారత్ EU స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేడే శిఖరాగ్ర సదస్సులో అధికారిక ప్రకటన. ట్రంప్ ఆంక్షల నేపథ్యంలో ప్రాధాన్యం. రక్షణ రంగంలోనూ భాగస్వామ్యం. ఉద్యోగాల కోసం యూరోప్కు వెళ్లడం భారతీయులకు ఇక సులువు. అవగాహన ఒప్పందం కుదిరే అవకాశం. ప్రపంచ సుస్థిరతకు సుసంపన్నతకు భారత్ కీలకం. ఉర్సులా వాన్ డెర్ అని చెప్పేసి ఒక న్యూస్ రాశారనమాట. సో అట్లాగే ఆ ఒప్పందం వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఇంకొక సైడ్లు రాశారు. తగ్గునున్న యూరోపియన్ కార్లు అంటండి. 15,000 యూరోలకు మించి ఉన్న కార్లపై సుంకాలు 110% నుంచి 40% తగ్గింపు. కాలక్రమంలో 10% తగ్గే అవకాశం. ఏడాదికి దాదాపు 2 లక్షల కార్లు మాత్రమే వర్తింపు అన్నమాట. సో విద్యుత్ వాహనాలపై మాత్రం 5 ఏళ్ల పాటు సుంకాలు తగ్గింపుకు నో అన్న ఇండియా అంట. సో 5 ఏళ్ళ తర్వాత వాటిపైన తగ్గించే అవకాశం. అట్లాగే దగ్గరున్న కార్లు వాటి ద్వారా ఇది వేశారండి కంపెనీస్. దగ్గరున్న స్కోడా, ఔడీ, వోల్వో, ఫోక్స్ వ్యాగన్, BMW, బెంజ్ లాంటి రోవర్, అట్లాగే డిఫెండర్ ధరలో లంబోర్గిని, మసేరాటి, ఫోర్సా వంటి కెనడియన్ కార్లు తగ్గొచ్చు అనేసి ఒక ఆర్టికల్ రాశారనమాట. అట్లాగే అమరావతిలో ఫస్ట్ టైం అనుకుంటా, 5th టైం అనుకుంటా, ఆఫ్టర్ 5 years అమరావతిలో ఈ గణతంత్ర దినోత్సవం ప్రోగ్రాం జరిగింది. మళ్ళీ ప్రజల్లో విశ్వాసం. కొన్నేళ్ళు రాష్ట్రానికి దశ లేదు. రాజధాని పనులు నిలిచిపోయాయి. పెట్టుబడిదారుల నమ్మకం పోయింది. కూటమి ప్రభుత్వం దిద్దుబాటులో ఫలితాలు కనిపిస్తున్నాయని గవర్నర్ నిన్న ప్రసంగంలో మాట్లాడారనమాట. అదే అమరావతిలో గణతంత్రం రాజధానిలో తొలిసారి వేడుకలంట. పోటెత్తిన ప్రజలు, రైతులు, విద్యార్థులు, గ్యాలరీలు సరిపోక బయట నిలబడిన వైను స్ఫూర్తి నింపిన పోలీసులకు కవాతు. రాష్ట్రాభివృద్ధికి సూచికగా శకటాల ప్రదర్శన. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్, హాజరైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంటుంది. అట్లాగే సుజలాం సస్యశ్యామలం. కేంద్ర నిధులతో రాష్ట్రమంతా జలకళ అని చెప్పేసి ప్రాజెక్టు గురించి ఒక ఆర్టికల్ రాశారు ఆంధ్రజ్యోతిలో. సో 2 దశల్లో 10,000 కోట్లు రాష్ట్రానికి ఇచ్చేందుకు కేంద్ర సూత్రప్రాయ అంగీకారం. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో పండ్ల తోటలు సాగునీటికి ఊతం. మౌలిక సదుపాయాల అభివృద్ధి. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి లక్ష్యం. గరిష్ట స్థాయిలో పూర్వోదయ నిధులకు యత్నం. సంబంధిత శాఖలపై నేడు సీఎం కీలక సమీక్ష అంటండి. సో ఏంటంటే, ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో ఈ సాగునీటికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది కదా. సో దానికి 2 దశల్లో 10,000 కోట్లతో రాష్ట్రానికి ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టాలని చెప్పేసి వీళ్ళు అంటే దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంట. సో అట్లాగే పాలనలో సాంకేతికతను పెద్దపీట. ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు చర్యలు. కృత్రిమ మేధతో త్వరితగతిన సమస్యల పరిష్కారం. టెక్నాలజీ డెసిషన్ మేకింగ్ ఇండియా 2026 RBGS సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు అండి. సో ఉద్యోగులపైన కొద్దిగా పనిభారం తగ్గించేందుకు కొన్ని చర్యలు తీసుకుంటున్నారంట. దాని గురించి రాశారు వాళ్ళు. అట్లాగే ఇంకొక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, Group 2పై నత్తనడక. 2 ఏళ్ళు దాటిన పూర్తిగా నియామకాలంటండి. మెయిన్స్ పరీక్ష జరిగి దాదాపుగా ఏడాది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తుది ఫలితాల వెల్లడికి కుదరని ముహూర్తం. న్యాయ వివాదాలతో ఎంతకాలం ఆలస్యం. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ముందుకెళ్ళని ఏపీపీఎస్సీ. పుట్టుకొస్తున్న కొత్త కేసులు అంట. రోస్టర్ కేసుల్లో పెండింగ్లో ఆగిన Group 1 అభ్యర్థులు పెరుగుతున్న ఆందోళన, ఆవేదన. ఏం లేదండి, ఏ అధికార పార్టీ ఉందో వాళ్ళు దీన్ని రిలీజ్ చేస్తారన్నమాట. అపోజిషన్ వాళ్ళు దీన్ని రిలీజ్ కాకుండా ఆపుతారన్నమాట కేసులు వేసి. ఎందుకంటే రిలీజ్ అయితే గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది, రిలీజ్ కాకపోతే వీళ్ళకి మంచి పేరు వస్తుంది. అంతే కదా, కేసులు వేపిస్తూ ఉంటారు ఏదో ఒకటి.
2 లక్షలు దాటనున్న తులం బంగారం. అంతర్జాతీయ వైపుణ్యతో తొలిసారి $5,000 మార్కును దాటిన ట్రాయ్ ఔన్స్ బంగారం ధర ఈ ఏడాది $7,000 మైలురాయిని దాటే ఛాన్స్. లండన్ బులియన్ మార్కెట్లో అసోసియేషన్ అంచనా భారీగా పెరగబోతుందండి అది గోల్డ్. దాదాపుగా 2 lakhs రావచ్చంట ఈ సంవత్సరంలో. అట్లాగే ఈ చైనా మాంజాకు బాలిక బలైపోయిందంటండి. తల్లిదండ్రులతో కలిసి బైక్ మీద వెళ్తున్న గొంతుకు తగిలిన మాంజా ఆసుపత్రికి తరలించలేపి తండ్రి చేతులను మృతి. హైదరాబాద్లో దారుణం. ఈ చైనా మాంజా తీసి ఆడుకునే వాళ్ళని ఇంకేం చేయాలంటే అసలు అర్థం కావట్లేదు. అది డేంజర్ రా బాబు అంటే కూడా అదే తీసుకుని ఆడుకున్నాను. అమ్మే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి, కొనే వాళ్ళకి బుద్ధి ఉండాలి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆర్య ద్రావిడుల మధ్య సరికొత్త సమరం అని చెప్పేసి తమిళనాడు ఎలక్షన్ గురించి రాశారనమాట. సో వీళ్ళు ఏంటంటే తమిళనాడుపై ప్రధాని మోదీ దుష్ప్రచారం అని చెప్పేసి మళ్ళీ ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేదానికి స్టార్ట్ చేశారు వీళ్ళు. తమిళ సంస్కృతిని న్యూనత పరిచయత్నం, మా రాష్ట్రంలోని మహిళలకు అత్యధిక భద్రత, బీజేపీ రాష్ట్రాలను భారీగా డ్రగ్స్ పట్టివేతని స్టాలిన్ మాట్లాడారంట. వీళ్ళకేంటంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత ప్రాంతీయ అభిమానాన్ని రెచ్చగొడతారు, అదే వీళ్ళకి క్యాష్ అయిపోతుంది. అలా రెచ్చగొడితేనే తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ ఓట్లు పడతాయి. అట్లాగే అక్రమాల గుట్టి తేల్చరా, జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బిల్లులపై క్లియరెన్స్కు ఏపీఎండీసీలో కదలిక, నిపుణులతో అధ్యయన కమిటీ ఏర్పాటు, బిల్లుల కోసం అధికారులపై నేతల ఒత్తిళ్లంట. సో జగన్ ప్రభుత్వం నాటి ఇసుక బకాయిలను చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ సిద్ధమవుతుంది. నాడు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చినా నేతల ఒత్తిళ్లు, పీజీఆర్సీలో వరుస ఫిర్యాదులతో ఒత్తిడి పెరుగుతుండడంతో బకాయిలు సెటిల్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా బిల్లుల చెల్లింపు అధ్యయనం కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్ తాజాగా ఆదేశాలు జారీ చేశారంట. సో అట్లాగే ఈనాడులో కూడా బ్యానర్ వార్త ఏంటంటే ఈ గణతంత్ర దినోత్సవం సంబంధించి బ్యానర్ వేశారనమాట. ఆపరేషన్ సింధూర్ నుంచి దేశీయ క్షిపణుల దాకా స్వయం శక్తిని చాటిన భారత్ అని చెప్పేసి ఈ ఆర్టికల్ రాసి వీళ్ళు ఇదే రాశారనమాట. సో భైరవ్ బెటాలియన్ సత్తా, సూర్యాస్త్ర ప్రతాపం, రాష్ట్రపతి గౌరవ వందనం, ఘనంగా రిపబ్లిక్ డే పరేడ్, ముఖ్య అతిథులుగా EU నేతలు, భారత్లో సుస్థిర ప్రపంచం సాధ్యమని ఉర్సులా వ్యాఖ్య, పాల్గొన్న ప్రధాని మోదీ, ఖర్గే, రాహుల్ అని చెప్పేసి రాశారన్నమాట. సో అట్లాగే మార్పు మొదలైందని చెప్పేసి రాష్ట్రంలో జరిగింది కదా గణతంత్ర దినోత్సవం, దాని గురించి రాశారు. ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి, సంస్థ బలోత్పత్తి అవుతున్నాయి, ప్రజల్లో విశ్వాసం కనిపిస్తుందని చెప్పేసి గవర్నర్ ప్రసంగం మొదలుపెట్టారంట. సో దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం, సమాన అవకాశాలు గల సమాజాన్ని నిర్మిస్తున్నాం, పౌరులకు వేగంగా సేవలు, 10 సూత్రాల అమలుతో పురోగతి సాధించాం, రాజధాని అమరావతిలో తొలిసారి రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలు అని చెప్పేసి ఆర్టికల్ రాశారు వీళ్ళు. ఈనాడులో మరో మంచి న్యూస్ వేశారండి. పౌష్టికాహార లోపమే అతిపెద్ద సమస్య అని చెప్పేసి, పౌష్టికాహారం లోపం వల్ల ఏమేమి సమస్యలు వస్తుందని చెప్పేసి వీళ్ళు రాశారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇస్తున్న బియ్యం, గోధుమలు సరిపోవు, విటమిన్లు, ప్రోటీన్లు ఆహారంలో భాగం కావాలి, ఉపాధి హామీ నిధుల తగ్గింపుతో పేదరిక నిర్మూలన లక్ష్యం నెరవేరదు. ఈనాడు ముఖాముఖితో నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ. మీరు అలా మాట్లాడాలంటే మీరు దేశద్రోహి అయిపోతారు. అట్లాగే పట్టణాల్లో మౌలిక వసతులు మరింత మెరుగ్గా అని చెప్పేసి ఇంకోటి రాశారు. 52,000 కోట్లతో అభివృద్ధి పనుల ప్రణాళికలు, 20 ఏళ్ల తర్వాత అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు, 20 ఏళ్ళ అవసరాలు తీర్చేలా ప్రతిపాదనలు, త్రాగునీరు, డ్రైన్లు, రోడ్లు, ప్రజారోగ్యం, వీధి దీపాలకు ప్రాధాన్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి రోడ్డు మ్యాప్ అంట. మెయిన్ హాస్పిటల్స్ గమనించండి, ఫస్ట్ హాస్పిటల్స్, రోడ్స్, వీళ్ళని చూడండి. అట్లాగే కోతకి కడలి కోతకు అడ్డుకట్ట అని చెప్పేసి జియో ట్యాబ్ టెక్నాలజీతో రక్షణ కూడా. సో ఒకప్పుడు అక్కడ ఒక ఇల్లు, ఇక్కడ ఒక గుడి ఉండేది, తీరం పొడవునా కొబ్బరి సర్వే చెట్లు విస్తరించగా ఉండేవి, అవన్నీ కళ్ళెదిటే కడలిలో గర్భంలో కలిసిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం పరిధిలో చిన్నమైన శ్రీలంక, బియ్యపు తిప్ప, పెద్దమైన వాణిలంక గ్రామాలు తరచూ వినిపించే మాటలు ఇవి. సో కడలి అలలో కోత సముద్రం పూర్వకంగా ముందుకు వస్తుండడంతో ఈ ఊళ్ళే సముద్ర గంలో కలిసిపోయాయంట. సో దాన్ని అడ్డుకట్టేసేందుకు ఇట్లా జియో ట్యాబ్ టెక్నాలజీతో గోడ కడుతున్నామంట. ప్రకృతిని ఆపలేమండి. సో అట్లాగే దోపిడీకి ఆక్సిజన్ అందిస్తున్నారు, వచ్చే 3 ఏళ్లలో 100 కోట్లకు పైగా భారం, వైకాపా నాయకులకు భారీ ముడుపులు, విజిలెన్స్ నిగ్గు తెలిసిన చర్యల శూన్యం. సో కర్నూలు సర్వేజన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా కేంద్రం అన్న. సో రాష్ట్రంలో ప్రభుత్వ బోధన ఆసుపత్రులు, కొన్ని సర్కారు ఆసుపత్రులు ఆక్సిజన్ కొనుగోలు పేరుతో భారీ దోపిడీ జరుగుతుంది. దీన్ని అడ్డుకోకపోతే వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వ ఖజానాపై 100 కోట్లకు పైగా భారం పడుతుందని విజిలెన్స్ నిగ్గు తేల్చిందంటండి. అంతే, హెల్త్ డిపార్ట్మెంట్లో ఇటువంటి దోపిడీలు జరుగుతూ ఉంటాయి. సామాన్య ప్రజలకి ఆరోగ్యం అనేది దూరం అవుతూనే ఉంటుంది. గవర్నమెంట్లు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టవు, ఎందుకంటే వాళ్ళకి అందే ముడుపులు వాళ్ళకి అంతాయండి.
సో అది ఈనాడులో వచ్చిన ముఖ్యమైన అంశాలు అన్నమాట. సాక్షిలో చూసుకున్నాం. నమ్మక ద్రోహం 20,000 కోట్ల భారం అని చెప్పేసి గణతంత్ర దినోత్సవం న్యూస్ కూడా పక్కన పెట్టి దీన్ని వేశారంటే ఎట్లా చెప్పండి. అట్లాగే సందడిగా ఎట్ హోమ్ అంటండి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. సో ట్రంప్కి ఇష్టం లేదు. భారత్తో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇష్టం లేదని టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్ అన్నారు. మీకు ఇష్టం లేకపోతే మానేయాలా ఏంటి? అట్లాగే చారిత్రాత్మక వాణిజ్య డీల్ అంటండి. యూరోపియన్ యూనియన్తో భారత చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం కుదురున్నట్లు వార్తలు వెలువడ్డాయి అని చెప్పేసి ఇదే అనమాట. సో అట్లాగే ట్రంప్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనది చారిత్రక బంధం, భారత్ అమెరికా చారిత్రక బంధాన్ని పంచుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. అందుకే నాన్న ట్యాక్స్లు వేస్తాను. అంచనాలను నిజం చేస్తుందా? జీడీపీ వృద్ధికి మరిన్ని సంస్కరణలు. బడ్జెట్ 2026పై ఎన్నో ఆశలు అంటుంది. అట్లాగే ఆర్సీబీపై ముంబై విజయం. డబ్ల్యూపీఎల్ చరిత్రలో తొలి సెంచరీ సాధించిన నాట్ సివర్ బ్రంట్ అంటుంది. సో గణతంత్ర వేడుకల్లో సింధు స్ఫూర్తి అని చెప్పేసి దాన్ని రాశారు కదా. సో ఇక మన స్టేట్లో జరిగిన గణతంత్ర దినోత్సవం గురించి రాశారా లేదా చూద్దాం ఒకసారి. గణతంత్ర వేడుకలు సాక్షిలో ఖచ్చితంగా వేయరు అనుకున్నా ఖచ్చితంగా వేయలేదు. రాష్ట్రంలో జరిగిన చూడండి ఎక్కడా వేయలేదు. ఇంత కడుపు మంట ఏందో నాకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా వీళ్ళు వస్తే మళ్ళీ రాజధాని కూడా మార్చేస్తారు, అది మాత్రం గ్యారంటీ. సో పొదుపు టు మదుపు, పొదుపు మొత్తాలు మార్కెట్లోకి వెళితే సామాన్యులకు మేలంట అనేసి ఇది రాశారు కదా, ఇందాక చదువుకున్నాం ఆంధ్రజ్యోతిలో. అట్లాగే కందిపోతున్న రైతు, కందుల కనీస మద్దతు ధర 8,000 అని చెప్పేసి రైతుల గురించి రాశారనమాట. మార్కెట్లో రైతుకు దక్కేది 6,500 నుంచి 7,000 మాత్రమే. అన్నదాతలు ఆదుకొని చంద్రబాబు నాయుడు. సో దళారులు అయినప్పటికీ ఆయన కాడికి తెగ నమ్ముకుంటున్న రైతులు. సో అది రైతు సమస్యలు రాయండి, అంతేగాని చంద్రబాబు నాయుడు అట్లా వాళ్ళ పేపర్ కంటే వీళ్ళ పేపరే బాగా భజన చేస్తారు. సేవలు పూరైన టాప్ స్కోర్. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో అధ్వానంగా మారిన పారిశుద్ధ్యం, శానిటైజేషన్ నిర్వహణపై దాదాపు సగం మంది రోగుల అసంతృప్తి. కాంట్రాక్ట్ సంస్థల పనితీరు మాత్రం ప్రభుత్వ డెస్టినేషన్ స్కోర్లు. సీఎం బంధు పద్మావతి నిర్వహణలో ఉన్న ఆసుపత్రిలో ఘోర పరిస్థితులు. సేవలు బాగోలేకుండా అత్యుత్తమ స్కోర్లతో కాంట్రాక్ట్ సంస్థలకు బిల్లు అంటుంది. వీళ్ళే కాదులేండి, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ చెత్తగా ఉంటాయి. ఆయన అసలు పట్టించుకునేవాళ్ళు లేదు. ఎవరైనా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి ఒక ఇంజక్షన్ వేసుకునే పరిస్థితి ఉందా అండి చెప్పండి. పంచాయతీ నిధులకు సర్కారు కన్ను అని చెప్పేసి కేంద్ర నిధులు 1,500 కోట్ల పన్నుల ఆదాయం 1,000 కోట్ల పైన కన్నేసిన బాబు సర్కారు. ఇది రాసే అర్హత మిగిలేదు. ఎందుకంటే పోయినసారి లాస్ట్ 5 years సర్పంచ్లో పడిన అమౌంట్ని పడంగానే గవర్నమెంట్ నిధులకు మళ్ళీ ఇచ్చేవాళ్ళు పథకాలకి. వీళ్ళు ఇప్పుడు ఇది రాస్తున్నారు. ఆ నిధులను మళ్లించి ప్రభుత్వ పెద్దలు ఇష్టానుసారంగా ఖర్చు చేసేందుకు నిర్ణయం. 2 నెలల్లో ముగియనున్న పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం. ఆ తర్వాత ప్రత్యేకాధికారులు పాలన నడిపేలా చర్యలు. సో అదే అండి మూడిట్లో వచ్చిన ముఖ్యమైన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్. అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.